ఓం సాయిరామ్. ఈరోజు ఈ ఆదివారం రోజున నీ మనసు భారాన్ని నాకు ఇవ్వు, నీ భయాన్ని నాకు అప్పగించు, నీ కలలను పట్టుకో, దారి నేను చూపిస్తాను. బిడ్డ, నీ ఇంట్లో శాంతి వస్తుంది, నీ పనిలో పురోగతి కనిపిస్తుంది, నీ గుండెల్లో ధైర్యం పుడుతుంది. నమ్ము, నేను నీ వెంట ఉన్నాను. భయపడుతున్నావా? నీ కన్నీళ్లు నాకు కనిపించవు అని అనుకుంటూ ఉన్నావా? నేను నీ బాబాను, అన్యాయం చూసి మౌనంగా ఉండే తండ్రిని కాదు. నిన్ను నలిపిన ప్రతి అడుగు నీ బలాన్ని పరీక్షించడానికే. నీ ఓర్పుకు హద్దు దాటితే నా రౌద్రం మొదలవుతుంది. తలవంచకు, నిలబడు. నీ బాబా, నీ తండ్రి నీ వెంటే ఉన్నాను. నమ్మకం ఉన్నవాళ్లే నాకు దగ్గరవుతారు. ఎప్పుడైనా సరే, కానీ నీకు ఓపిక శరీరానికి లేకపోయినా సరే, మనసులో ఒక్కసారి ఓం సాయిరామ్ అని తలుచుకుంటే చాలు. నీ బాబా నీ వెంటే నిలబడి నిన్ను తన సన్నిధికి తానే చేర్చుకుంటాను. నేను అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్లకు మీ సంపదే మీ పతనానికి కారణం అవుతుంది. ధర్మాన్ని వీడితే నా ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పటికైనా మేల్కోండి, నీతితో జీవించండి. అప్పుడే నా కటాక్షం మీకు దక్కుతుంది. అంత మాత్రమే కాదు, ఏ కష్టమూ నిన్ను తాకదు. నేను నీతో ఉన్నప్పుడు నీ బాబా నీవాడివి నా ఆశీస్సులు నీ ప్రతి అడుగులు శక్తిగా మారతాయి. భయాన్ని విడిచిపెట్టు, ఏ కష్టమూ నిన్ను తాకదు. నేను నీతో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఈ కొత్త సంవత్సరంతో పాటు నీ గత బాధలన్నీ ఇక్కడితో ముగిసిపోయాయి. నువ్వు అడగని వరాలు నీ జీవితంలోకి వస్తాయి. ఈరోజు ఈ ఆదివారం రోజున, నేను ఈ అమావాస్య రోజు నేను నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఈరోజు అత్యద్భుతమైన మరుపురాని రోజు, అంటే చాలా శక్తివంతమైన రోజు. నీ బాధలకు భస్మమయ్యే రోజు. భయపడకు, నేను నీ తోడు ఉన్నాను. నీకు ఎంతో ప్రీతికరమైన రోజు ఈరోజు. ఖచ్చితంగా ఈరోజు మీ బాధలకు ముగింపు కావాలి. సర్వేజన సుఖినో భవంతు.